హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. గుజరాత్ టైటన్స్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడబోతున్నారు అహ్మదాబాద్లో. అండ్ అహ్మదాబాద్ హోమ్ గ్రౌండ్గా ఉన్న గుజరాత్ టైటన్స్కి మొదటి సీజన్ ట్రోఫీని అందించి రెండో సీజన్ ఫైనల్స్ దాకా తీసుకెళ్లిన కెప్టెన్ రిటర్న్ ఆఫ్ హార్దిక్ పాండ్యా టు అహ్మదాబాద్, కాకపోతే వేరే జెర్సీలో. రోహిత్ ఒక రోల్ అనేది ఎలా ఉండబోతుంది, ఈ అన్ని విషయాలు కూడా ఇవాల్టి ఈ పర్టిక్యులర్ మ్యాచ్ మీద ప్రేక్షకుల దృష్టిని కేంద్రీకరించే విధంగా ఉండబోతున్నాయి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ముంబై ఇండియన్స్ హస్ బీన్ మేకింగ్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఎందుకంటే ఒకటి, కెమెరన్ గ్రీన్ని పంపించడం, ఆ తర్వాత హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడం, దాన్ని హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా అనౌన్స్ చేయడం, ఆ తర్వాత రోహిత్ శర్మ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక ఫ్లాక్ అనేది జనరేట్ చేసుకోవడం వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఏదో ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కూడా క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చేయలేదని చెప్పేసి ఏదో వచ్చింది. అండ్ దాన్ని వాళ్ళిద్దరు కలిసి హగ్ చేసుకున్నారని ఎట్లాగైతే మనం అనుకున్నాం అలాంటి వీడియో బయటకు వచ్చింది. బట్ అవన్నీ పక్కన పెట్టేసాను. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నాట్ ఆన్ ద ఫీల్డ్. ఇంకా ఆఫ్ ద ఫీల్డ్ జరిగే విషయాలు ఏంటి అనే దాని మీద మనం మాట్లాడదాం. అండ్ దానికి తగ్గట్టుగా ఆన్ ద ఫీల్డ్ ఇంపాక్ట్ చేసే విధంగా ఆఫ్ ద ఫీల్డ్ జరిగే సంఘటనలు ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ ప్రొఫెషనల్ క్రికెట్, అతని కెప్టెన్ అయితే నేను ఎందుకు ఆడాలి, ఇలాంటి రోజులు పోయినాయి ఇండియన్ క్రికెట్లో. ఉండే ఒకప్పుడు, అప్పుడు ఎప్పుడో ఉండేవి, మనం ఎవరో పుట్టలేదు ఆ టైంలో. క్రమేణా అవన్నీ తగ్గిపోయాయి. అండ్ ఐపీఎల్ వచ్చిన తర్వాత అసలు అవన్నీ అసలు పిక్చర్లోనే లేకుండా ఉన్నాయి. సో ఇక్కడ మనం ముంబై ఇండియన్స్ విషయంలో మాట్లాడుకుంటే కనుక దే ఆర్ నాట్ విత్ స్కైకి ఇంకా క్లియరెన్స్ అనేది రాలేదు ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడానికి. సో దట్స్ అ హ్యూజ్ బ్లో ఫర్ ముంబై ఇండియన్స్, చాలా పెద్ద బ్లో. అండ్ స్కై లేకుండా ఎట్లా ఉండబోతుంది ఆ మిడిల్ ఆర్డర్ అనేది ఇంకొంచెం ఇబ్బందికరంగా మారే సంఘటనలు, సందర్భాలు కనిపిస్తున్నా వాళ్ళ దగ్గర ఇంకా యంగ్ టాలెంట్ విష్ణు వినోద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మైట్ బి గివెన్ ఎ గో. అలాగే ఎలాగో తిలక్ వర్మ ఉన్నాడు ఇక్కడ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి. దాని తగ్గట్టుగా ఫారెన్ ఆప్షన్స్లోని టిమ్ డేవిడ్ అండ్ అలాగే నబీ ఇద్దరిని కూడా ఆడించవచ్చు అహ్మదాబాద్ వికెట్ మీద. సో వాళ్ళు ఇద్దరు ఆడారంటే అట్ 6 and 7 యూ కెన్ స్లాట్ దెమ్. 5లో మీకు తిలక్ వర్మని పెట్టుకోవచ్చు, కావాలంటే నేహాల్ వధియాలను కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అవసరం ఉన్నాడు అంటే కనుక. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ గ్రేట్ థింగ్ టు హ్యావ్. నేహాల్ వధియాల లాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, విష్ణు వినోద్ లాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. స్కై లేడు కాబట్టి హార్దిక్ వుడ్ లైక్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 4 అనేది నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ యూ మైట్ ఈవెన్ వాంట్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3 గుజరాత్ టైటన్స్కి చేసినట్టుగానే. మరి ఆ రోల్లో మరి అతనికి ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి దట్ ఈస్ నాట్ హిస్ రోల్. అలా ఆలోచిస్తాడా లేకపోతే ఇస్కా అనుకుంటాడా అనేది చూడాల్సిన అంశం. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఇఫ్ యూ లుక్ ఎట్ ముంబై ఇండియన్స్ బౌలింగ్, ఎస్ వాళ్ళకి పీయూష్ చావ్లా రూపంలో స్పిన్నింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఉన్నారు, లేరని కాదు, ఇంకా స్పిన్నింగ్ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నా కూడా దే విల్ బి లుకింగ్ ఎట్ పీయూష్ చావ్లా టు డెలివర్ మోర్. నబీ గురించి అలాగూ ఉన్నాడని మాట్లాడుకున్నాం. బుమ్రా డెఫినెట్లీ అ బిగ్ వెపన్ ముంబై ఇండియన్స్కి. అండ్ ఆ తర్వాత దిల్షన్ మధుశంక అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ అతను లేడు, తర్వాత అవి కనిపిస్తూ వచ్చాయి. సో దిల్ బి థింకింగ్ ఆ యాంగిల్లో ఏం చేయాలి, ఉన్న ఫారెన్ ఆప్షన్తో వెళ్ళాలా, లేదంటే కనుక మధ్వాల్ ఉన్నాడు కదా మధ్వాల్ని తీసుకొచ్చి ఆడిద్దామా అనేది ఒక థాట్ ప్రాసెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ దిల్ బి లుకింగ్ ఎట్. ఎందుకంటే సూర్య కూడా లేడు కాబట్టి దే మైట్ బి థింకింగ్ సరే డెవల్ బ్రేవిస్ని ఆడిద్దాం, ఒక ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్ళినా కూడా పర్వాలేదు, హార్దిక్ బౌలింగ్ వేస్తాడు, బుమ్రా బౌలింగ్ వేస్తాడు, తర్వాత ఆకాష్ మధ్వాల్ కూడా బౌలింగ్ వేస్తాడు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అలాగా ఉన్నారు. అండ్ దెన్ దెర్ ఇస్ నబీ, తర్వాత పీయూష్ చావ్లా, 5 బౌలర్లు కనిపిస్తున్నారు. అవసరమైతే తిలక్ వర్మ చేత బౌలింగ్ వేద్దాం, ఇలాంటి ఆప్షన్స్. డెవల్ బ్రేవిస్ కూడా కెన్ బౌల్ సమ్ స్పిన్, ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ముంబై ఇండియన్స్ జనరలీ దే ప్రిఫర్ హ్యావింగ్ అ గుడ్ పేస్ అటాక్, ఎస్పెషలీ ఆ పిచ్ మీద. సో ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ సమీకరణాలు సరిగా లేవు కదా అర్జున్ తెండూల్కర్ని తీసుకొచ్చినా కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్. ఆ టీంలో స్కై లేకపోవడం అనేది ఆ టీంని కొంచెం ఇబ్బందికరంగా చేస్తుంది అనేది నా ఫీలింగ్. దానికి తోడు వాళ్ళకి కొన్ని ఇతరత్ర ఇంజరీలు కూడా వచ్చాయి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఆ ఇంజరీస్ లేకుండా ఉండంటే ముంబై టాప్ నాచ్ టీంని దించేది. బట్ అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర కోహ్లీ లాంటి వాడు కూడా ఉన్నాడు, అతనేం తక్కువడు కాదు, అతను కూడా బాగా బౌలింగ్ వేయగలడు. బుమ్రాకి చక్కటి రీతిలో హెల్ప్ అనేది కూడా తీసుకొని వస్తాడు. సో ఇఫ్ ఈజ్ ఫిట్, రెడీగా ఉన్నాడు, అవైలబిలిటీలో ఉన్నాడంటే కనుక ఐ థింక్ దే ఆర్ 4 ఫారెన్ ఆప్షన్స్: టిమ్ డేవిడ్, నబీ, కోహ్లీ. అండ్ ఇంకా అక్కడ మనకి ఎక్కడన్నా దూర్చాలి ఏమన్నా కావాలి అంటే కనుక అలాంటి ఆప్షన్స్ వాళ్ళ దగ్గర చాలానే కనిపిస్తూ ఉన్నాయి. మీకు డెవాల్డ్ బ్రేవిస్ రూపంలో వాళ్ళకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ కావాలి అనుకుంటే కనుక. ఆ తర్వాత ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే ఆ రూపంలో కూడా ఉన్నాయి. కానీ ఐ థింక్ దిస్ విల్ బీ ద కేస్ బికాస్ దే వాంట్ టు బోల్స్టర్. ఆ సూర్య లేని లోటుని తీసుకురావాలనుకుంటున్నారు అనిపిస్తుంది.
గుజరాత్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళకి అసలు ఇంత వన్నె తెచ్చుకొచ్చిన క్యాప్టెన్ ఇప్పుడు వాళ్ళకి అగేన్స్ట్గా ఆడుతున్నాడు. ఇంకా దట్ ఈస్ అ థింగ్ ఆఫ్ ద పాస్ట్ అనేది వాళ్ళు గ్రహించాలి. శుభ్మన్ గిల్ చేతిలో పగ్గాలు పెట్టారు. శుభ్మన్ గిల్ అతను ఒక లీడర్షిప్ మెటీరియల్ అని చెప్పేసి బ్రెండన్ మక్కలం ఎప్పుడో చెప్పాడు. గుజరాత్ టైటన్స్ కూడా అదే రీతిలో భావిస్తున్నారు దట్ హీ కెన్ టేక్ థింగ్స్ ఆన్ అండ్ హీల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు సమ్ సపోర్ట్. ఎవరి దగ్గర నుంచి, అది చాలా ఇంపార్టెంట్. ఎవరున్నారు అతనికి సపోర్ట్ చేసే గ్రేటెస్ట్ అసెట్స్ ఎవరున్నారు వాళ్ళకి అంటే టీంలో ఆశిష్ నెహ్రా కానివ్వచ్చు, లేదా ఇంకా ఇతరత్ర సపోర్ట్ స్టాఫ్ కానివచ్చు, గ్యారీ కానివచ్చు, వీళ్ళందరూ కానివచ్చు. బట్ విల్ బి లుకింగ్ మోస్ట్లీ టువర్డ్స్ కేన్ విలియమ్సన్ అనేది నా ఫీలింగ్, రషీద్ ఖాన్ అనేది నా ఫీలింగ్. వీళ్ళిద్దరి వైపు అతను చూస్తాడు. అండ్ కేన్ విలియమ్సన్ ఆడతాడా అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్గా మారుతుంది. ఎందుకంటే అజ్మత్ ఒమర్ జాయ్ అతను ఏదైతే హార్దిక్ పాండ్యా చేయగలడు, నంబర్ 4లో బ్యాటింగ్ చేయగలడు, స్వింగ్ చేయగలడు, అంటే ఒక ఆల్రౌండర్గా వస్తాడు. ఒకటే తేడా ఏంటి అంటే కనుక అతను ఆఫ్ఘనిస్తాన్ అంతా అయిపోయాడు కాబట్టి మీకు ఆ 4 ఫారినర్స్ చూసా మీకు ఇబ్బంది ఉంది. దానివల్ల ఈస్ కేన్ విలియమ్సన్ సిట్టింగ్ అవుట్. దట్ ఈస్ అ బిగ్ కాల్ దట్ గిల్ నెహ్రా విల్ హ్యావ్ టు టేక్. బట్ ఆ తర్వాత ఇంకా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర. రాబిన్ మిన్స్ని మిస్ అయ్యారు వాళ్ళు, అండ్ అతని ప్లేస్లోనే రీప్లేస్మెంట్ అనౌన్స్ చేశారు. కర్ణాటక కీపర్ని కూడా అతని ప్లేస్లో రీప్లేస్మెంట్గా అనౌన్స్ చేశారు. బట్ రాబిన్ మిన్స్ కాకుండా ఇట్ విల్ బి వృద్ధిమాన్ సాహా స్టార్టింగ్. అండ్ ఆ తర్వాత మీకు వాళ్ళ మిడిల్ ఆర్డర్ విషయంలోకి వచ్చేస్తే కనుక సాలిడ్ సపోర్ట్ ఫ్రమ్ షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, తెవాతియాయ్ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అభినవ్ మనవర్ సదరంగానే ఉన్నాడు ఆ టీంలో ఆడడానికి. విజయ్ శంకర్ కూడా ఉన్నాడు. ఒకవేళ కనుక లేదు మనం కేన్ విలియమ్సన్ ఆడించాలంటే కనుక విజయ్ శంకర్ విల్ హ్యావ్ టు ప్లే అ మచ్ మోర్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే అతను బౌలింగ్ బ్యాటింగ్ చేయగలడు, కెన్ గెట్ ద బాల్ టు స్వింగ్. బౌలింగ్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో శుభ్మన్ గిల్ మైట్ బి థింకింగ్ లేదు, సాయి సుదర్శన్ కూడా ఉన్నాడు, వృద్ధిమాన్ సాహా కూడా ఉన్నాడు, ఐ వాంట్ టు హ్యావ్ కేన్ విలియమ్సన్ at 4 అండ్ అలాగే విజయ్ శంకర్ at 5 అండ్ దెన్ యూ హ్యావ్ మిల్లర్, తెవాతియా, రషీద్ ఖాన్ at 6, 7, 8 ప్రాబబ్లీ. ఇంకా అంత కింద విజయ్ శంకర్ ఎందుకు ఆడడం అంటే ఒక 2 వికెట్లు తొందరగా పడ్డాయంటే అతని ముందు పంపించడం, ఇలాంటి ఆలోచనలు కనిపిస్తాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర యాజ్ పర్ దిర్ ఇనీషియల్ ప్లాన్ ఇఫ్ మిన్స్ వాజ్ రెడీ ప్రాబబ్లీ సాహాకి చెప్పేవాళ్ళేమో నాన్న ఆగు అని చెప్పి. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఆ పని చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సాయి సుదర్శన్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కేన్ విలియమ్సన్కి ఆ ఇంజరీ అవ్వకుండా ఉండుంటే ఐ డోంట్ థింక్ సాయి సుదర్శన్కి ఇంతటి అద్భుతమైన రీతిలో అవకాశం వచ్చేదాన్ని. అవకాశం వచ్చింది, బాగా ఆడాడు. అండ్ రంజీ ట్రోఫీ కూడా అద్భుతమైన రీతిలో ఆడగలిగాడు. ఆల్తో వాళ్ళ కోచ్ ఏదో అటు ఇటు మాట్లాడినా కూడా దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు. హీ హాస్ బీన్ ఇన్ ఫినామినల్ ఫామ్. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో గిల్ కొంచెం హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సి వచ్చినా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టింగ్ ద టెంపో సహా ఇనిషియల్గా అవుట్ బస్ట్ వచ్చేసి కొట్టేద్దామని ప్లాన్లో ఉంటాడు. సో అతను కనుక ఇఫ్ హీ గెట్స్ గోయింగ్, ఆ తర్వాత సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, కేన్ విలియమ్సన్ ముగ్గురు ఒకే కైండ్ ఆఫ్ ప్లేయర్స్ వేర్ ప్రాబబ్లీ గిల్ అండ్ అహ్మదాబాద్ కాంబో వల్ల గిల్ ఇంకొంచెం అగ్రెసివ్ రూట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దాని తర్వాత ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడానికి మిల్లర్, రషీద్, తెవాతియా, అభినవ్ మనోహర్ వీళ్ళంతా రెడీగా ఉన్నారు. సో ప్రాబబ్లీ దే మైట్ యూజ్ అభినవ్ మనోహర్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. విజయ్ శంకర్ ఒక 2 వికెట్లు పడిపోయాయంటే కనుక అప్పుడు అతను పంపించవచ్చు. సో అలాంటి ఒక రోల్లో ఏమన్నా ఆడే ప్రయత్నం చేయాలి. అండ్ నౌ లుక్ ఎట్ దేర్ బౌలింగ్. ఆల్రెడీ మనం ఫారినర్స్ మిల్లర్ని పెట్టేసాం, విలియమ్సన్ని పెట్టేసాం, రషీద్ ఖాన్ని పెట్టేసాం. సో ఇది ఓన్లీ 1 ఆప్షన్. వాళ్ళు ఎవరితో వెళ్తారు అండ్ అది వాళ్ళు చెక్ చేసుకోవాలి. అలాగే 2 మంచి ఆప్షన్లు ఉన్నాయి, ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. స్పిన్నింగ్ ఆప్షన్తోనే వెళ్తారా, ఇంకొక స్పిన్నర్తో వెళ్తారా అనేది కొంచెం డౌట్గా కనిపిస్తోంది. బట్ దే డూ హ్యావ్ దట్ ఆప్షన్. వాళ్ళు వెళ్ళడానికి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ వాళ్ళకి షమీ లేడు, అది పెద్ద లోటు. ఎందుకంటే షమీ విత్ 2 బౌన్సర్లు పెట్టుకొని కొత్త రూల్స్ వచ్చినా పాత రూల్స్ వచ్చినా ఎలా ఉన్నా షమీ లేని లోటు అనేది కనిపిస్తుంది. ఆల్దో మోహిత్ శర్మ వాళ్ళకి చాలా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. లాస్ట్ టైం అనేది మళ్ళీ ఒక కంబ్యాక్ సీజన్ అనేది అయింది అతనికి. ఆ తర్వాత యూ కెన్ ఎక్స్పెక్ట్ ది సేమ్ విత్ ఉమేష్ యాదవ్. ఎందుకంటే ఇనీషియల్గా బాల్ కాస్త స్వింగ్ అవుతుంది అండ్ అండర్ ద లైట్స్ స్టార్టింగ్లో కొంచెం మూమెంట్ రప్పించగలిగితే కనుక అటు ఇషాన్ని ఇటు రోహిత్ని కూడా కొంచెం స్లో చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఆలోచనలో ఉమేష్ యాదవ్ కూడా ఉంటాడు వాళ్ళకి. ఉమేష్ యాదవ్ ఉన్నాడు, మోహిత్ శర్మ ఉన్నాడు వాళ్ళకి. అండ్ రషీద్ ఖాన్ రూపంలో ఒక మంచి స్పిన్నింగ్ ఆప్షన్ కనిపిస్తోంది. తర్వాత మీకు విజయ్ శంకర్ ఉంటే విజయ్ శంకర్ కూడా బౌలింగ్ వేస్తే దే హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ లేక కాదు, వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దే కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ అనదర్ బౌలర్ వాళ్ళకున్న లాట్లోంచి. బట్ సమ్హౌ ఆ టీం కూర్చోవడానికి సరైన రీతిలో ఉండడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ హార్దిక్ పాండ్యా కెన్ డూ టు స్క్వాడ్. అంటే అతను ఇంత ఫ్రీక్వెంట్గా ఇంజరీ ప్రోన్ ఉంటాడు ఏంటి అంటే మీకు కావాల్సిన చోట మీకు ఆ 6th బౌలింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. అతను ఉండడం వల్ల ఏమవుతుందంటే యూ బ్యాట్ డీప్.
దాంతో మీ ఇంపాక్ట్స్ ఆఫ్ రూల్ కూడా వచ్చేసరికి మీకు ఇంకో ఎక్స్ట్రా ఆప్షన్ వస్తుంది అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇవన్నీ కూడా హార్దిక్ పాండ్యా యాడ్స్ టు ద టేబుల్. మిగతా ఆల్రౌండర్లు కూడా ఉన్నారు కదా బయట వాళ్ళు, అది వాళ్ళు బయట వాళ్ళు, అదే క్వశ్చన్. ఇక్కడ 7+4 ఫార్ములా నడుస్తున్నప్పుడు రాదర్ 8+4 ఫార్ములా నడుస్తూ ఉన్నప్పుడు మీకు ఆ 8లో ఎవరున్నారు గేమ్ని గట్టిగా ఇంపాక్ట్ చేసి దట్ ఇస్ హార్దిక్ పాండ్యా. ఆ లోటు అనేది గుజరాత్కి కనిపిస్తుంది అండ్ దట్ ఈస్ వేర్ దే హ్యావ్ అ ప్రాబ్లం. దానికి తోడు మనం వాళ్ళ ప్రివ్యూ గుజరాత్ టీమ్స్ గురించి మాట్లాడినప్పుడు షమీ గురించి కూడా మాట్లాడాం, అతను లేని లోటు కూడా కనిపిస్తుంది. సో ఒక ఫారెన్ ఆప్షన్ అది ఎవరైనా కానివ్వచ్చు, జాన్సన్ కానివ్వచ్చు, లిటిల్ కానివ్వచ్చు, లేదా తర్వాత మీకు ఇక్కడ ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, ప్రాబ్లీ విజయ్ శంకర్ టుడు దేర్ ఫాస్ట్ బౌలింగ్, ఆ తర్వాత రషీద్ ఖాన్ రూపంలో ఒక స్పిన్నర్ ఉన్నాడు, దట్స్ ఆల్ దే హావ్ గాట్. లేదు కాదు అనుకుంటే కనుక సాయి కిషోర్ ఉన్నాడు. సో సాయి కిషోర్ని తెచ్చుకోవచ్చు. సాయి కిషోర్ ఇస్ అ గుడ్ ఆప్షన్ అటువంటి సర్ఫేసుల మీద. సో ఐ థింక్ షుడ్ గెట్ దట్ గేమ్. సాయి కిషోర్, రషీద్ ఖాన్ స్పిన్నర్లుగా ఉండొచ్చు. అండ్ ముంబైలో మీకు ప్లేయర్స్ పరంగా మాట్లాడుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అది టెంప్ట్ చేయొచ్చు, జయంత్ని ఏమైనా ఆడిద్దామని ఒక చిన్న టెంప్టేషన్ ఉండొచ్చు అక్కడ. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్, తిలక్ వర్మ ఇస్ లెఫ్ట్ హ్యాండర్, నేహాల్ వధేరా ఆడితే నేహాల్ వధేరా కూడా లెఫ్ట్ హ్యాండర్. సో ఒక చిన్న టెంప్టేషన్ ఉంటుంది. తిలక్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం తీసుకొని వద్దాం జయంత్ని అది అది ఇది అని చెప్పి. మరి దట్ డిపెండ్స్ ఆన్ దర్ కాల్. ముంబై సిట్స్ ప్రిటీ ఒక రకమైన బ్యాలెన్స్తో, దో వాళ్ళకి స్కై లేకపోయినా, వాళ్ళకి దిల్షాన్ లేకపోయినా, దే మైట్ అగైన్ ట్రై. వాళ్ళ దగ్గర నువాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, మరి అతను ఎంతవరకు రెడీగా ఉన్నాడో చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, కుజ్జీ అలాగో ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో దే హ్యావ్ గాట్ దోస్ ఆప్షన్స్. స్కైని భర్తీ చేయాలి అనే ఆలోచన వల్ల దే మైట్ బి థింకింగ్, బట్ అదర్వైజ్ దే ఆర్ లుకింగ్ అ బెటర్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆన్ పేపర్. అది అహ్మదాబాద్ వికెట్ కాబట్టి పెద్దగా మీకు తేడాలు కూడా కనిపించవు. ఇక్కడ మీకు ఒక నార్మల్ మంచి ట్రాకే రావచ్చు. సో ఆ మంచి ట్రాక్ మీద అటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తారు, అటు గుజరాత్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తారు. సో ఎవరికి మంచి బౌలింగ్, బెటర్ బౌలింగ్ అటాక్ ఉంది అంటే ముంబైకి ఉంది. సో అందుకే వాళ్ళు స్లైట్ ఫేవరెట్స్గా స్టార్ట్ అవుతారు. మీరేమనుకుంటున్నారు?